లండన్‌లో ఎవరైతే బాగా డబ్బులున్నాళ్ళో వాళ్ళందరి మీద ఈ సూపర్ రిచ్ టాక్సెస్ అని రకరకాలుగా అంటే రకరకాల పేర్లతో ఈ టాక్స్‌లేస్తున్నారంట. ఏంటి ఆ టాక్స్‌లు ఒకసారి చూద్దాం. ఇన్‌హెరిటెన్స్ టాక్స్. ఇన్‌హెరిటెన్స్ టాక్స్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వారసులకి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వెల్త్ ఎళ్ళాలంటే దానిపైన 40% 40% వరకు టాక్స్‌లున్నాయంట. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇదింత 40% ఇన్‌హెరిటెన్స్ టాక్స్ ఏంటి? ఇదని చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. అంతేకాదు ఇన్‌హెరిటెన్స్ టాక్స్ కూడా లండన్ బేస్డ్ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా ఆస్తులు రావాలంటే వాళ్ళ పిల్లలకి లండన్ రూల్స్ ప్రకారం రావాలంటే ఇన్‌హెరిటెన్స్ టాక్స్ పే చేయాలంట. అంటే ఈ కేవలం యూకేలో సంపాదించింది కాదు. ఎక్కడికెళ్ళి సంపాదించినా ఇన్‌హెరిటెన్స్ టాక్స్ అంట. దాంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కూడా బాగా పెంచేశారు. వాటన్నిటిని పక్కన పెట్టి ఈ టాక్స్‌లన్నీ పక్కన పెడితే వెల్త్ టాక్స్ నీ వెల్త్ మీద కూడా టాక్స్‌లు పెంచుతున్నారంట. అంతేకాదు నువ్వు లండన్‌లో ఇప్పటివరకు స్టార్ట్ చేసిన బిజినెస్‌లు అంటే యూకేలో స్టార్ట్ చేసిన బిజినెస్‌లు అమ్మాయాలన్నా అమ్మేసి యూకే నుంచి వెళ్ళిపోవాలన్నా సరే 20% దానిలో టాక్స్ కట్టాలంట. ఇట్లా చాలా రకరకాల టాక్స్‌లు తీసుకొస్తున్నారనమాట. నాన్ డొమిసైల్ టాక్స్, నాన్ డామ్ టాక్స్ అంటాం. ఇంతకుముందు వరకు ఈ నాన్ డొమిసైల్ టాక్స్ సంబంధించి చాలా రిలాక్సేషన్స్ ఉండేవి లండన్ బేస్డ్ వ్యక్తులకి. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్ ఉన్నారనుకోండి. లక్ష్మీ మిట్టల్ లండన్‌లోనే బిజినెస్ చేసుకునేవాళ్ళు. ఎక్కువగా లండన్‌లో ఉండేవాళ్ళు. కానీ తన రెసిడెన్స్ అంతా స్విట్జర్లాండ్ అని చూపించుకునేవాళ్ళు. ఎందుకంటే స్విట్జర్లాండ్ టాక్సెస్ చాలా తక్కువ ఉంటాయి. టాక్స్ హెవెన్ అన్నమాట. అలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అలా కాదు. లండన్‌లో రెసిడెన్స్ అని చూపించుకోకపోయినా చాలా సంవత్సరాల నుంచి లండన్‌లో ఉంటూ లండన్‌లో బిజినెస్ క్యారీ చేస్తే వాళ్ళకి విపరీతమైన పన్నులేసేస్తారంట. ఇలా రకరకాల పన్నులు బయటకొస్తున్నాయన్నమాట. దాంతో ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లండన్ నుంచి బయటకొచ్చేయాలని చెప్పి అందరూ డిసైడ్ అవుతున్నారంట.